బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేశ రాజధానిలోని వన్ జన్పద్ నివాసాన్ని కేటాయించిన వైనం, గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన పలువురు నేతలు. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, మన నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచన. విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ ధర్నా చౌక్లో జర్నలిస్టు సంఘాలు నిరసన చేపట్టిన వైనం. నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న, మీడియాపై విజయసాయిరెడ్డి అసభ్య పదజాలం సిగ్గుచేటని వ్యాఖ్య. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయిన 3 మైనర్ బాలికల్ని చాకచక్యంగా కాపాడిన హోంగార్డు సమయస్ఫూర్తిని మెచ్చుకున్న నగర డీసీపీ హరికృష్ణ, బాలికల హాస్టల్ వార్డెన్కు తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చిన డీసీపీ హరికృష్ణ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దేశ రాజధానిలోని వన్ జన్పద్ నివాసాన్ని కేటాయించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తన అధికారిక నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, లోక్సభలో టీడీపీ పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కేశినేని చిన్ని శివనాథ్ తో సీఎంఓ అధికారులు కూడా పాల్గొన్నారు. 5 సంవత్సరాల వైసీపీ మూర్ఖపు పాలనలో జనసేన కార్యకర్తల్ని అనేక రకాలుగా హింసలకి గురి చేశారని, ఆయన పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడి నిలబడ్డారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కృషితో ఏర్పడ్డ పార్టీకి ప్రతి కార్యకర్త ఎంతో కొంత తమ భాగస్వామ్యం ఉండాలని క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం ఎస్ కన్వెన్షన్ నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై ప్రథమ క్రియాశీలక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. 500 రూపాయలతో సభ్యులైన ప్రతి క్రియాశీలక సభ్యునికి 5 లక్షల బీమా అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3 కోట్లకు పైన ఆర్థిక సహాయాన్ని కార్యకర్తలకు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చనిపోయిన 3 కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల చెక్కుల్ని అందజేశారు. కేవలం 5 లక్షల చెక్కులు ఇవ్వటమే కాదు, పార్టీ నుంచి వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సామాన్యులు ఎదుర్కొనే సమస్యలపై జన సైనికులు దృష్టి పెట్టాలని, వాటి పరిష్కారం దిశగా పార్టీ అడుగులు వేస్తుందని, ప్రజాసేవ సమస్యలపై యుద్ధం చేయటమే జనసేన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 18 నుండి 28 వరకు జరిగే క్రియాశీలక సభ్యత్వాలకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జనసేన ఐటీ చైర్మన్ మిరియాల శ్రీనివాస్, జనసేన ప్రోగ్రాం కమిటీ మెంబర్ కళ్యాణ్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, క్రియాశీలక సభ్యత్వ పరిశీలకులు మండలి రాజేషు, బాడిత శంకర్, కృష్ణ పెన్న మహిళా కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, పోతిరెడ్డి అనిత, బొలిశెట్టి వంశకృష్ణ, తిరుపతి సురేషు, డివిజన్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు. 20 కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక 344 జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఆ చెక్ తీసుకెళ్ళి మనం అందించినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా నాయకత్వం అంతా కలిసి వచ్చి చాలామంది పాపం ఈ రోజుకి పేదరికంలో ఉన్న కుటుంబాలు, వాళ్ళకి 5 లక్షల ఆర్థిక సహాయమే కాకుండా పార్టీ నుంచి మేము మీకోసం నిలబడతాం, మీరు ధైర్యంగా ఉండండి, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారని మనం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం తీసుకెళ్ళగలిగాం. విజయవాడలో ఈరోజు ప్రారంభించాల్సిన ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఒక ఆన్వాయితీగా క్రియాశీలక సభ్యత్వం మనం విజయవాడ నగరంలోనే ప్రారంభించుకుంటున్నాం. ఎన్నికలప్పుడు కొన్ని ఇబ్బందులు ఇచ్చినప్పుడు చాలామంది నియోజకవర్గం నుంచి తెనాలి వరకు పాపం ప్రయాణం చేసి మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు ఎంతో ఆవేదనతోటి, ఆందోళనతోటి నమ్ముకున్న వ్యక్తి పార్టీని వదిలి వెళ్ళిపోయారు, మరి మా పరిస్థితి ఏంటి అని పాపం వాళ్ళు బాధపడ్డారు. దానికి సమాధానం ఈరోజు ఈ సభ. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరినీ ఓదార్చి చెప్పాను, పార్టీలో వ్యక్తులు ముఖ్యం, కానీ వ్యక్తుల వల్లనే పార్టీ ముందుకెళ్తుంది, వ్యవస్థని ఆ విధంగా నిలబెడుతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు. మనం ఎంత గౌరవంగా ఉండి ఎంత కష్టపడి నిజాయితీగా నిలబడతామో ఆ వ్యవస్థే మనకి అందిస్తుంది, ఆ నీడేస్తుంది. అంతేగాని వ్యక్తిగత స్వార్థాల కోసమో కారణాల కోసమో కేవలం దూషించే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తే నష్టం జరిగేది చివరికి అంతిమంగా వాళ్ళకే. ఎందుకంటే నిజాయితీగా
ఎంతమంది పార్టీ కోసం కష్టపడి నిలబడ్డారో మీరు చూశారు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాయకులు నాకు తెలుసు. ప్రతి ఒక్కరు నాయకులు నేను 3 సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఏ విధంగా పార్టీ కార్యక్రమం అంటే వాళ్ళు. మీడియాపై విజయసాయిరెడ్డి అసభ్య పదజాలం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. నిజాన్ని వెలికితీసి మీడియాపై కులముద్ర వేయడం దారుణమని, ఇప్పటికైనా విజయసాయిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ ధర్నా చౌక్లో జర్నలిస్టు సంఘాలు నిరసన చేపట్టారు. ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న జర్నలిస్టులకి మద్దతు పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిజాన్ని వెలికితీసే మీడియాపై కులముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా విజయసాయిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజాన్ని నిర్భయంగా చెబితే వ్యక్తిగతంగా కించపరచడమా సరైంది కాదని ప్రశ్నించారు. గతంలో సాక్షి చేసిందేమిటని నిలదీశారు. ఇప్పటికైనా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పి తానేంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. బేషరతుగా మీడియా సంస్థలకి, సంస్థ యజమానులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి కారకులు జర్నలిస్టులు. దీన్ని డంకా బజాయించి చెప్తున్నా నేను. ఎందుకంటే ఏ అధికారైనా, ఏ నాయకుడైనా తప్పు చేయాలంటే అమ్మో పేపర్లో రాస్తారేమో, అమ్మో ఛానల్లో చూపిస్తారేమో అని భయపడే రోజులు ఇవి. భయపడమంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేసే రోజులు. అలాంటి వాళ్ళు నువ్వు పిలుస్తావే. విజయసాయిరెడ్డి నువ్వు దీనికి మూల్యం చెల్లించక తప్పదు. మేము చెప్తున్నాం, విజయసాయిరెడ్డి అనే వ్యక్తివి వార్తలు ప్రతి ఒక్కరు కూడా ఏదో నలుగురిని అన్నారు, మనం అనలేదు కదా అని మిగతా ఛానల్ వాళ్ళు చూపించకుండా ఉండడం పొరపాటు. వాళ్ళు కూడా విజయసాయిరెడ్డిని వార్తలు చూపించకుండా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విజయసాయిరెడ్డి వార్తలు కానీ టీవీలో, పేపర్లో ప్రచారం అవ్వకపోతే ఈ విజయసాయిరెడ్డి కనుమరుగైపోతాడు. కాబట్టి దయచేసి సోదరులారా, మిగతా ఛానల్ వాళ్ళు, మిగతా పేపర్ల వాళ్ళు కూడా విజయసాయిరెడ్డి వాళ్ళు అన్నాడు, రేపు మిమ్మల్ని అంటాడు. మీరు కూడా వాస్తవాలు రాస్తారు ఇవాళ రేపు, రాసినప్పుడు మిమ్మల్ని కూడా అంటాడు. కాబట్టి వాళ్ళని అన్నారే, మమ్మల్ని అనలేదనకుండా మీరు కూడా విజయసాయిరెడ్డిని బాయ్కట్ చేయండి. అవసరమైతే విజయవాడ వచ్చినప్పుడు విజయసాయిరెడ్డికి మీరందరూ కూడా నిలదీయండి. నేను నా సైన్యంతో వచ్చి వాడికి బుద్ధి చెప్తాను. నేను ఇది ఏదో వ్యక్తిగతంగా మీ ఛానల్లో దీని గురించి కాదు, జర్నలిస్టుల విలువలు కాపాడడానికి ఇవాళ ఈ రాష్ట్రం గానీ, దేశం గానీ, ప్రపంచం. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయిన 3 మైనర్ బాలికల్ని ఓ సెక్యూరిటీ గార్డు సమయస్ఫూర్తితో కాపాడినట్లు విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి హరికృష్ణ తెలిపారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించిన సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ కండక్టర్ సాయంతో బాలికల్ని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని నగర డీఎస్పీ హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ సమయస్ఫూర్తితో హాస్టల్ నుండి బయటకు వెళ్లిపోయిన 3 మైనర్ బాలికల్ని కాపాడిన సంఘటన విజయవాడ గ్రామీణం నున్నగ్రామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ నుంచి 3 మైనర్ బాలికలు బయటకొచ్చి తెల్లవారుజామున అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటంతో రాత్రిపూట ఓ గూడెం ముందు కాపలా ఉండే సెక్యూరిటీ గార్డు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో బాలికలు తారసపడటంతో ఎక్కడికి వెళ్తున్నారని వాకప్ చేసి వారిని సమయస్ఫూర్తిగా విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు ఆపి కండక్టర్ సాయంతో విజయవాడ నగర శివారు ప్రాంతంలో ఉండే నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి పోలీసులకు అప్పగించారు. వెంటనే స్పందించిన నున్న గ్రామీణ పోలీసులు వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించి బాలికల తల్లిదండ్రులకి అప్పగించారు. హాస్టల్ నుంచి తప్పిపోయిన బాలికలు గంటల వ్యవధిలో పోలీసులు సంరక్షణ ఉంచి సదరు బాలికలు ఉంటున్న హాస్టల్ వార్డెన్ను పిలిపించి బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని వార్డెన్ సమక్షంలో తల్లిదండ్రులకి అప్పగించారు. తనకెందుకులే అనుకునే ఈ కాలంలో సమయస్ఫూర్తిగా సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ కండక్టర్ సాయంతో బాలికను పోలీస్ స్టేషన్కి తీసుకుని రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ నగర డీసీపీ టి హరికృష్ణ వారికి అభినందనలు తెలిపారు. మైనర్ బాలికలు కావటంతో వారు పొరపాటున ఎవరైనా సాంఘిక శక్తుల చేతిలో పడకుండా సురక్షితంగా వారి తల్లిదండ్రులకి అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలీసులతో కలిసి పనిచేస్తే ఎటువంటి నేరాలు జరగవని ఈ సందర్భంగా డీసీపీ టి హరికృష్ణ తెలిపారు. సేఫ్టీ కోసం ఆలోచించి చాలా చాకచక్యంగా పిల్లల్ని జాగ్రత్తగా మాట్లాడి ఒక ఆర్టీసీ బస్సు వస్తున్నప్పుడు ఆ కండక్టర్తో కూడా మాట్లాడి చక్కగా వాళ్ళతో కూడా లైసెన్స్ తీసుకుని పిల్లల్ని బస్సు ఎక్కించి నేరుగా నున్న పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది మామూలుగా అయినా తీసుకొచ్చాడు కాబట్టి ఓకే. ఆ పిల్లలు
ఇంటికి గుర్తొచ్చి ఇల్లు గుర్తొచ్చి అమ్మ నాన్న గుర్తొచ్చి వెళ్ళారన్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నది మేము ఒకసారి వెరిఫై చేస్తాము. బట్ హవెవర్ అలాగా ఇంటికి చేరుంటే పర్వాలేదు, కానీ కాకుండా ఒక గార్డెన్ కానీ, ఒక హాస్టల్లో వార్డెన్ కానీ, లేకపోతే ఈ పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ ఒక కస్టోడియన్గా ఉండి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ సేఫ్టీ లేకుండా చిన్నపిల్లలు ఇలా బయటకు రావడం, తర్వాత లక్కీగా పాపం ఈ సెక్యూరిటీ గార్డు, ఆర్టీసీ వాళ్ళంతా పెద్ద మనసుతోటి బాధ్యతగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పగించడం అనేది చాలా గ్రేట్. ప్రతి పేరెంట్స్ని పిలవడం, అలాగే వార్డెన్ కూడా పిలిపించి విషయం కనుక్కోవడం, ఇది పేరెంట్స్కి ఆ పిల్లల్ని అప్పగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా సిపి గారు రాజశేఖర్ బాబు గారు వారు చాలా హ్యాపీ అయ్యారంటే, వారు ఏం చేశారంటే ఈ వీళ్ళిద్దరిని కూడా అప్రిషియేషన్ చేద్దాం అని వారు నగదు రివార్డు కండక్టర్కి ప్లస్ ముఖ్యంగా ఈ సెక్యూరిటీ ఎవరైతే బాగా పెద్ద మనసుతో బాగా చేశారో ఆయనకి క్యాష్ రివార్డును ఇచ్చారు, నా ద్వారా పంపిస్తున్నాము. అట్ ది సేమ్ టైం వీళ్ళకి సర్టిఫికేట్లు కూడా సిపి గారు ఇద్దామని అనుకుంటున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్, ఐ అపీల్ ఆల్ ది పీపుల్, ఆల్ ది సిటిజన్స్, ఆల్ ది పబ్లిక్, కొంచెం స్పందనలో ఇలాంటిది ఆలోచిస్తే చాలా చాలా మంచి చేసినట్టు అవుతుంది. పిల్లలకి తెలియదు, ఎక్కడో చూద్దామని వెళ్ళొచ్చు, లేకపోతే ఇంటికే వెళ్ళొచ్చు. ఇంటికే వెళ్ళుంటే వెళ్ళండి గుడ్, కాకపోతే మాత్రం అది కరెక్ట్ కాదనేసి ఇట్లాంటి విషయం. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్ళు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలు, అత్యాచారాలకు చిరునామాగా ఏపీని మార్చివేశారని ఆరోపణలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాక్షస పాలన కొనసాగుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. వెనుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై జగన్ స్పందించారు. రషీద్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నెలన్నర రోజులు మాత్రమే అయిందని గుర్తు చేశారు. ఈలోపే రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారంటూ టీడీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడ కనిపించడం లేదని, ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని అనగదొక్కటమే లక్ష్యంగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతో దాడులకి తెగబడుతున్నారని జగన్ విమర్శించారు. వెనుకొండలో బుధవారం రాత్రి జరిగిన హత్య రాజకీయ కక్ష సాధింపునికి పరాకాష్ట అని చెప్పారు. ఈ దారుణం ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రితో సహా బాధ్యతతో వ్యవహరించవలసిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసుతో సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని అన్నారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, గుర్తెరిగి హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును జగన్ గట్టిగా హెచ్చరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. ఏపీలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. బాధితులకు పార్టీ తరపున అండగా నిలబడతామని, అన్ని రకాలుగా ఆదుకుంటామని పార్టీ కార్యకర్తలకు జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏం జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే అంటూ టీడీపీ మండిపడ్డది. వినుకొండ మర్డర్ పై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హతుడు, హంతకుడు ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని ట్విట్టర్లో వివరణ ఇచ్చింది. వినుకొండ వైసీపీ నేత పిఎస్ ఖాన్ కు ప్రధాన అనుచరులేనని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే పనిగా పెట్టుకుందని వైసీపీ పార్టీపై అధికార పార్టీ మండిపడింది. వినుకొండలో బుధవారం జరిగిన వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై ట్విట్టర్లో స్పందించింది. పొద్దున్నే 3 గంటలకు ఫోన్ చేసి బాబాయిని లేపించి చంద్రబాబు చంపాడని పేపర్లో వేసిన నీచ చరిత్ర వీళ్లది. ఏది జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే అంటూ టీడీపీ అధికారం ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసింది. బుధవారం జరిగిన దారుణ హత్యలో చనిపోయిన రషీద్, చంపిన షేక్ జిలానీ ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని ట్విట్టర్లో పేర్కొంది. ఇద్దరు వైసీపీ నేత, స్థానిక రౌడీగా పేరొందిన పిఎస్ ఖాన్ కు ప్రధాన అనుచరులేనని వెల్లడించింది. సదరు పిఎస్ ఖాన్ వైసీపీ చీఫ్ జగన్ కు ప్రధాన అనుచరుడని వివరించింది. అయితే తప్పు ఎవరు చేసినా తప్పేనని, తప్పు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. గడిచిన 5 ఏళ్లలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ రెచ్చిపోయిన వైసీపీ సైకోలకు పట్టిన మదం దించి వారు చేసే దారుణాలను ఆపటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో గంజాయిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వినుకొండలో దారుణ హత్యపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన చేశారు. వ్యక్తిగత కక్షతోనే హత్య జరిగిందని జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు తెలిపారు. ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు స్పందించారు.
వినుకొండలో వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని అన్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాల వలన మాత్రమే ఈ హత్య జరిగిందని, ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. హత్య చేసిన జిలానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కాగా హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ విధించామని తెలిపారు. శాంతి భద్రతలకి విఘాటం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు 8:30 సమయంలో వినుకొండ టౌన్లో జిలానీ అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాము. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టుప్రక్కల పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా దోమలు రాకుండా చేయవచ్చని 45వ డివిజన్ కార్పొరేటర్ మాధురి లావణ్య డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవగాహనతో దోమల ద్వారా వచ్చే మలేరియా వంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 45వ డివిజన్లో మలేరియాపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మాధురి లావణ్య పాల్గొని ఇంటింటికి వెళ్లి దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యల్ని వివరించారు. మలేరియా వంటి వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా మలేరియా వంటి వ్యాధులు రాకుండా దోమల బారి నుంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు. డివిజన్లో ఖాళీ స్థలాల్లో చెట్లు పెరిగి వాటి ద్వారా దోమలు పెరిగిపోతున్నాయని, యజమానులు స్థలాన్ని శుభ్రం చేసి దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేకెంట్ ల్యాండ్స్ వలన కార్పొరేషన్ ఆదాయానికి గండిపడుతున్న విషయాన్ని తమ దృష్టికి వచ్చినట్లు, ఈ విషయాన్ని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 45వ డివిజన్లో ద్వారకా వీధి మరియు టింబర్ డిపో ఈ రెండు ప్రాంతాల్లో కూడా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒక పారిశుభ్రత మీద వాళ్ళకి ఏ రకంగా అయితే అవగాహన కావాలో కార్పొరేషన్ తరపు నుంచి శానిటేషన్ వర్కర్స్నే కానివ్వండి, మలేరియా డిపార్ట్మెంట్ నుంచి ఆ వర్కర్స్నే కానివ్వండి, అంతేకాకుండా సెక్రటరీస్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ కార్పొరేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే పబ్లిక్కి మనం చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అంతేకాకుండా ప్రజలు వాళ్ళు ఉన్న ఇంటిని ఏ రకంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ దోమ అనేది పెరగకుండా వాళ్ళకి ఏ రకమైన రోగాలు రాకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలన్న వాళ్ళ బాధ్యతని మేము వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా తీసుకెళ్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క ప్రోగ్రాంలో మాకు ఎన్నో రకమైన వేకెంట్ ల్యాండ్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అట్లనే తెలియజేయడం జరిగింది. ఈ వేకెంట్ ల్యాండ్ల గురించి దాదాపు కొన్ని సంవత్సరాలుగా కూడా మేము దీని మీద కార్పొరేషన్కి తీసుకెళ్తున్నాము. దీని మీద పలానా మాకు ఒక సొల్యూషన్ అనేది ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది, కానీ ఎప్పుడూ ఉండట్లేదు. అదేవిధంగా ఈసారి ఏమైందంటే మాకు కొన్ని కొత్తగా వీటి గురించి చూస్తూ ఉంటే తెలిసినవి ఏంటంటే ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అనేది ఓనర్స్ ఐడెంటిఫై చేయకపోవడం వల్ల ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. కానీ అదే వేకెంట్ ల్యాండ్స్లో కమర్షియల్గా కొన్ని వాళ్ళ కార్యక్రమాలు అనేవి జరుపుకోవడం జరుగుతుంది వ్యాపారంగా. సో ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేస్తూ కార్పొరేషన్ వారికి తీసుకొని వెళ్తే వాళ్ళకి మేము నోటీసులు ఇష్యూ చేస్తామండి, ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తామన్నారు. అంతేకాకుండా వీటి గురించి అండ్ పబ్లిక్లో కూడా కొంత అవేర్నెస్ ద్వారా పబ్లిక్లోకి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ సమస్యల గురించి కూడా తెలుసుకుంటూ వాళ్ళకి మనకి ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఏ రకంగా మనం ఉన్న సమస్యలను వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళ దాకా తీసుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకంటూ ఒక అవేర్నెస్ కూడా ఇస్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క
ఈ ల్యాండ్స్ వాటిలో ఉన్న ఇష్యూని మేము కూడా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇక్కడున్న ఆయనున్న లొకాలిటీలో ఇంత సమస్యలు పబ్లిక్ ఎన్నుకుంటున్నారు, కేవలం ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్సుల వల్ల మన కార్పొరేషన్కి ఎంతైతే ఆదాయం గండి కొడుతున్నారో, అంతేకాకుండా వాళ్ళు రెస్పాండ్ కాకుండా వాళ్ళకంటూ వాళ్ళు కమర్షియల్గా ఇదైతే వాళ్ళు సంపాదించుకుంటున్నారు కానీ కార్పొరేషన్ కట్టే ట్యాక్స్ కట్టట్లేదని చెప్పేసి ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉండేలాగా ఆయన మద్దతును కూడా తీసుకెళ్ళి ఈ పబ్లిక్ అనేది ఉపయోగపడేలాగా ఆయన సహాయం అయితే కోరడం జరుగుతుంది. ఇంతేకాకుండా పబ్లిక్ అంతకన్నా ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయో కూడా తెలుసుకుంటూ ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళి పబ్లిక్ ఏ రకంగా కూడా ఇబ్బంది ఉండకుండా ఉండేలాగా ఆయన సపోర్ట్ని కోరుకుంటూ ఆయనకు కూడా ఈ ఒక అవగాహన ఇస్తూ డివిజన్లో ఇలాంటివి ఉన్నాయండి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుందండి. ఇంతేకాకుండా మాకు ఈ సపోర్ట్తో పబ్లిక్ కూడా చాలా ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు శానిటేషన్ ద్వారా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు ఇక్కడ శానిటేషన్ డిపార్ట్మెంట్ అనేది. అంతేకాకుండా రిమైనింగ్ డిపార్ట్మెంట్ను కూడా కొద్ది కోఆర్డినేషన్ అంతా బాగుండి పబ్లిక్ అందరూ కూడా ఇదే రకంగా రెస్పాండ్ రావాలని చెప్పేసి మిగతా వాళ్ళని కూడా కోరడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని పబ్లిక్ ద్వారా తీసుకెళ్తున్న మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలండి. ఏ డిపార్ట్మెంట్ పాల్గొన్నాయి ఈరోజు ఇక్కడికి అయితే శానిటేషన్ డిపార్ట్మెంట్, మలేరియా డిపార్ట్మెంట్, ఎమ్యూనిటీస్ సెక్రటరీస్, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీస్, సచివాలయం అడ్మిన్సే కానివ్వండి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దీంట్లో పాల్గొంటుంది. అంతేకాకుండా మనకి విఆర్ఓ గారు కూడా మనతోనే ఉంటూ పలానా ల్యాండ్స్ వల్ల అని చెప్పేసి ఆమెకు కూడా ఆమె దృష్టికి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమాన్ని విజయవంతం చేశామని ఆ పార్టీ అర్బన్ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్, 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూషాలు ప్రకటించారు. సభ్యత్వంతో పాటు ప్రమాద బీమా అందజేస్తున్న తన నాయకుడికి అభినందనలు తెలిపారు. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం భవానీపురం ఎస్ కన్వెన్షన్ లో గురువారం నుండి ప్రారంభమైంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన అర్బన్ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్, 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూషాలు మాట్లాడారు. కరోనా కష్టకాలంలో కూడా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని, తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవిశ్రాంత కృషి చేస్తామని తెలిపారు. డివిజన్లో 10,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రంలో ముందు వరుసలో ఉంటామని వారు స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. అదేంటంటే మా జనసేన పార్టీ ఏ పార్టీ ప్రవేశపెట్టలేనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ప్రథమంగా నిర్వహిస్తున్నాం. దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే యాక్సిడెంటల్గా ఈ పాలసీ ఉపయోగపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఎలా ఉంటున్నారో అదే జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండాలని చెప్పి ఈ జనసేన పార్టీ కుటుంబ సభ్యత్వం ప్రవేశపెట్టారు. దీంట్లో 500 రూపాయలు మనం కడితే పవన్ కళ్యాణ్ గారు మరొక 1,500 రూపాయలు వేసుకుని 2,000 రూపాయలు మాకు ఒక ప్రమాద బీమా సభ్యత్వాన్ని నమోదు చేపిస్తున్నారు. అందులో ప్రమాదవశత్తు ఏదన్నా జరిగితే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కులు ఈ 4 సంవత్సరాల్లో కనీసం 344 కుటుంబాలకి మా జనసేన పార్టీ నుంచి చెక్కులు అందజేసిన సందర్భం మనం అందరం గుర్తు చేసుకోవాలి. అంత మంచి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టారు. ఆ కార్యక్రమంలో విజయవాడ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువ మంది భాగస్వామి అయ్యి అలా కుటుంబానికి అండగా ఉండి మా జనసేన పార్టీలో భాగస్వాములు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన పార్టీ ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ విజయవాడ అర్బన్. పశ్చిమ నియోజకవర్గంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి ఈ నియోజకవర్గంలోనే అత్యంత అధికంగా సభ్యత్వాలు చేయాలని చెప్పి మేమంతా కంకణం కట్టుకున్నాం. ఈ నియోజకవర్గంలో ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయి ఏదేదో ఒక వ్యక్తిని మా అధినాయకుడిని పర్సనల్గా టార్గెట్ పెట్టుకుని దూషించినటువంటి వ్యక్తి వెళ్ళిపోయాక ఈ నియోజకవర్గంలో ఎన్ని సభ్యత్వాలు జరుగుతాయి అనేది సభ్యత్వాలు ముగిసిన రోజు మేము అందరం మళ్ళీ ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గానికి ఈరోజు శాసనసభ్యులు మంత్రివర్గం నుంచి ఈ రోజున శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఎస్ కన్వెన్షన్లో క్రియాశీలక సభ్యత్వం నమోదు ప్రోగ్రామ్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం ఇక్కడే మా వెస్ట్లోనే జరగడం నిజంగా మాకెంతో ఆనందంగా ఉంది. మరి ఈరోజు మాకు ఇన్ఛార్జ్ లేకపోయినా ఈరోజు వెస్ట్
కి ఇన్ఛార్జ్ లేకపోయినా సరే నాదెండ్ల మనోహర్ గారు పార్టీ తరఫున మేము ఎప్పుడూ కూడా ప్రజలకి అండగా ఉంటామని చెప్పి మరోసారి ఇక్కడి నుంచే క్రియాశీలక సభ్యత్వం అనేది ఆరంభించడం జరిగింది. మరి ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారో ప్రతి ఒక్క దాంట్లో కూడా నిరూపించుకుంటున్నారు. మరి ఈరోజు ఎటువంటి పార్టీ కూడా ఇవ్వలేనటువంటి హామీని, భద్రతని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. ఒక బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన ఒక తండ్రిగా ఒక బాధ్యత తీసుకొని ఈరోజు మరి అందరి పేరు మీద బీమా కట్టడం జరుగుతుంది. మరి కేవలం 500 రూపాయలు కడితేనే ఈరోజు బీమా పథకం కింద 5 లక్షలు ఏదైనా వాళ్ళకి జరగడానికి జరిగితే 5 లక్షల బీమా వాళ్ళకి ఈ రోజున కుటుంబాలకి అండగా నిల్చుంటున్నారు. ఈరోజు ఎంతోమందిని చూసాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. చక్కగా ఎన్నో కుటుంబాలకి మా జనసేన పార్టీ నుంచి అండగా నిల్చున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తామని చెప్పి, ప్రజలకి అండగా నిలబెడతామని చెప్పి, అలాగే ప్రజలందరూ కూడా ఎవరైతే జనసేన కోసం విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. డ్రైనేజీ సరిగ్గా లేక వర్షపు నీరు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లోని రోడ్లు జలమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ గుణితల హరిజనవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లు, డ్రైనేజీ సమస్యల్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనుల్ని గత ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోవడం వలన ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని, త్వరితగతిన సమస్యకు పరిష్కారం చూపేలా కృషి చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనుల్ని వేగవంతంగా జరిగేలా అధికారుల్ని సంయమనం చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మరియు పార్టీ శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు. మేము చేసిన విజిట్లో ఇందాక జాస్తిగా చెప్పినట్లుగా ప్రధానమైన సమస్య విజయవాడ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాలా చోట్ల పొంగి పొరలటం జరుగుతుంది. దాంతోపాటు వర్షపు నీళ్ళు ఎక్కడ కూడా వెళ్ళని పరిస్థితి ఉండటం వల్ల ప్రధాన కూడలన్నీ కూడా నీటితో మునిగిపోయి ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనే దాంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా అధికారుల సహకారంతో పరిష్కరించాలి. మరి ముఖ్యంగా ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ అనేది దానికి నిధులు చాలా కావాల్సిన అవసరం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన నిధుల్ని మరి 200 కోట్లకు పైగా డైవర్ట్ అవ్వటం వల్ల ఇవాళ ఆ నిధులు ఉపయోగించే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. అందువల్ల ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి మా ఎంపీ కేసీఆర్ చిన్ని గారి సహకారంతో దాని మీద ఒక ప్రణాళిక ఏ విధంగా 2014-19లో వెంకయ్యనాయుడు గారి సహకారంతో మనం సాధించామో అదే విధానంలో ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన కోడలు ఏదైతే ఉందో అది మదర్ తెరిసా విగ్రహం దగ్గర కావచ్చు, లేకపోతే బెంచ్ సర్కిల్లో అవ్వచ్చు, ఈనాడు దగ్గర కావచ్చు, లేదా నిర్మలా కాన్వెంట్ దగ్గర కావచ్చు, ఇంకా చాలా చోట్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఈ నీటి మునుగుతో ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మేము నిరంతరం దీనికోసం ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు దృష్టితో తీసుకువెళ్ళి దానికి కావాల్సిన నిధుల్ని సమీకరిస్తాం. దాంతోపాటు ప్రతి ఒక్క వలన మరి ఆ ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఖాళీ చేసి విజయవాడ వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి బిల్లులు ఇవ్వకపోవడం వలన కూడా డబ్బులు దారి మళ్లించడం వలన కూడా ఆ పనులన్నీ ఆగిపోయినాయి. మరి ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గమే కాదు, సెంట్రల్ నియోజకవర్గం కాదు, వెస్ట్ నియోజకవర్గమే కాదు, పెద్ద వర్షం వచ్చినట్టయితే మొత్తం మునిగిపోయే ముంపు ప్రాంతాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రాంతాన్ని ఈ ముప్పు నుంచి బయటపడాలి అంటే మాత్రం ఖచ్చితంగా స్ట్రాంగ్ వాటర్ లైన్స్ మీద విజయవాడ నగరపాలక సంస్థ మరి ప్రాముఖ్యతగా పనులు తీసుకొని చేపట్టాలి. అదేవిధంగా ఎవరైతే ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెనక్కి పిలిపించి మరలా పనులన్నీ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఎల్ఎన్టీ వాళ్ళు వస్తారు. మిగిలిపోయినటువంటి ప్రధానమైనటువంటి ట్రైన్లు కానివ్వండి, ఇంటర్ ట్రైన్లు కానివ్వండి అన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పి కూడా నేను చూసుకుంటా. అదేవిధంగా ఈ గుణదల హరియానా వాళ్ళలో మరి ఎప్పుడో 35-40 సంవత్సరాల క్రితం చేసిన వాటర్ లైన్ వలన మరి ఆ వాటర్ లైన్ సరిగ్గా పనిచేయకపోవడం వలన కూడా సరైనటువంటి రీతిలో మంచినీటి సరఫరా రావటం లేదు. దాన్ని కూడా 300 మీటర్ల వరకు కూడా మంచినీటి సరఫరా లైన్లు కూడా కొత్తదేసి వాళ్ళకి ప్రొటెక్టివ్ వాటర్ ఇవ్వాలని చెప్పి కూడా
తెలియజేయడం జరిగింది. దానికి కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇతరత్ర అనేకమైనటువంటి సమస్యలు కూడా మరి తిష్టవేసి కూర్చున్నాయి. ఇక్కడ స్థానికులందరితో కూడా మమేకమయ్యి మరి ఆ సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఈ సమస్యలు పరిష్కరించుకొని ఈ గుణదల హరిజనవాడ అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత అని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. అమ్మవారికి సారి సమర్పించే కార్యక్రమాన్ని నగరంలో పెద్ద ఎత్తున జరపడం అభినందనీయమని తెలిపారు. గురువారం పిల్లా సూరిబాబు, నాగమణి, పోతిన ఉపేంద్ర, పద్మ దంపతుల ఆధ్వర్యంలో చిట్టినగర్ నుంచి కనకదుర్గమ్మకు సారి సమర్పించే కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున నగరోత్సవంగా వెళ్లి అమ్మవారికి సారిని సమర్పించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు మరుపిల్లి రాజేషు, అత్తలూరి ఆదిలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు మరుపిల్ల రాజేషు, అత్తలూరి ఆదిలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారికి భక్తులు పెద్ద ఎత్తున సారె సమర్పించే కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలియజేశారు. సారె సమర్పించే కార్యక్రమంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను గౌరవించాలని, వాటిని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దేవుడమ్మ, పోతిన సురేషు, పోతిన అప్పారావు, పైలా సురేషు, చొక్కార వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రోజు మన అమ్మవారికి 48వ డివిజన్లోన సూరిబాబు గారు, అలాగే పిల్ల నాగమణి గారు, పోతున పద్మ గారు, వీళ్ళు ఇది 3వ సంవత్సరం అమ్మవారికి కంటిన్యూషన్గా సారీ పంపించడం అన్నది జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా రంగరంగ వైభవంగా ఆషాఢం సారీ అన్నది అమ్మవారికి మనం ఆనవాయితీగా మన విజయవాడ నగరంలోన ఇంద్రకైలాద్రిపై అమ్మలుగా నమ్మ మన కనకదుర్గమ్మకి సారీ ఇవ్వటం సాంప్రదాయంగా మనకి కొనసాగుతుంది. అలాగే ప్రతి ఒక్క ఇంట్లోన ఈరోజు అమ్మవారికి సారి పంపించడం అన్నది ఈరోజు ఒక ఆనవాయితీగా పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రతి ఏడు ఒక సంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన డివిజన్ కార్పొరేటర్ గారు, మన ఆదిలక్ష్మి గారు, అత్తులూరు ఆదిలక్ష్మి గారు, అలాగే మరుపుల రాజేష్ గారు, అలాగే పైలా సురేష్ గారు, అలాగే ఈ డివిజన్ పెద్దలు వరలక్ష్మి గారు, అలాగే ఈ డివిజన్ పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని ప్రతి ఒక్క ఆడపడుచు అమ్మని కొలుచుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండే విధంగా అమ్మ ఆశీస్సుల కోసం ప్రతి ఒక్క ఇంట్లోన ఈరోజు అమ్మను కొలవటం అన్నది జరుగుతుంది. అలాగే అమ్మ ఆశీస్సులు రాష్ట్రం మీద, అలాగే విజయవాడ నగర ప్రజల మీద మెండుగా ఉండాలి. ప్రతి ఒక్క ఇంట్లోన ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ప్రతి ఒక్క ఇల్లు తొలతోగాలని అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. దుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద ఉన్నమ్మ ఈ ప్రజలందరినీ చల్లగా కాపాడుతుంది. ఎప్పుడు ఏ సంవత్సరం అయినా సరే ఏ లోటు లేకుండా అందరినీ చల్లగా చూస్తుంది. అలాగే 48వ డివిజన్ పిల్ల జగ్గు, అలాగే నాగమణి, వాళ్ళందరూ పిల్ల సూరిబాబు, అలాగే ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభోగంగా ఆనందంగా తీసుకెళ్తున్నారు. ఆయన పిలిచిన వాళ్ళందరూ కూడా హాజరయ్యి తెల్లారేపాటికి వచ్చి వర్షమైనా లెక్క చేయలేదు. చాలా బాగా తీసుకెళ్ళి నిండుగా అమ్మని తీసుకెళ్ళి అందరినీ అన్నీ సమర్పించుకొని చాలా బాగా చేస్తున్నారు. ఆ తల్లి ఎల్లవేళన వాళ్ళ ఫ్యామిలీ నుండి ఏజీ నుంచి అందరినీ కూడా చల్లగా కాపాడాలి. ఇది 3వ సంవత్సరం మా ఇంటి నుంచి, అలాగే కాకినాడ నుంచి మా ఉపేంద్ర గారు, వైజాగ్ నుంచి మా సురేష్ బాబా, లోకల్గా ఉన్న మా అందరూ కూడా వరలక్ష్మి గారు కానీ అందరూ సహాయ సహకారాలతో రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, నా ఊరు బాగుండాలి, నా గ్రామం బాగుండాలి అని చెప్పి అమ్మవారిని మనసా వాచా కర్మ కోరుకుంటూ అన్ని వేళలా బాగుండాలని చెప్పి ఈ కార్యక్రమానికి హాజరైన మరుపుల రాజేష్ గారికి, మేరీ గారికి, మా కార్పొరేటర్ గారికి, మా కుటుంబ పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు చెప్తారు. అలాగే మా సీని గారు, మన అయ్యప్ప గుడిలో సీని గారు, పంతులు గారు ఎప్పుడు కూడా నా వెనకాల ఉండి సహాయ సహకారాలతో ప్రతి విషయం కూడా బాగుంటుంది. ఈరోజు అమ్మలుగా నమ్మ ముగ్గురమ్మల మూలపట్టమ్మ చాలా పెద్దమ్మ తల్లి ఆశీర్వచనం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు అన్నట్టుగా ఇక్కడ 48వ డివిజన్లో పిల్లా సూరిబాబు గారు, పోతన ధర్మ గారు ఆధ్వర్యంలో అమ్మవారికి సారి పసుపు కుంకుమ అమ్మవారికి సారి ఇచ్చి అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అమ్మవారిని ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ
థ్యాంక్ యూ. శాకంబరి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు విన్నకోట శ్రీనివాస శర్మ తెలిపారు. సర్వజనహితం కోరుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుపుతున్నట్లు తెలిపారు. గురువారం వడ్డెరపేటలో వడ్డేవారి కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వివిధ పండ్ల రసాలతో అమ్మవారికి జరిగిన అభిషేకాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ మాట్లాడారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తామని, అందులో భాగంగా గురువారం అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తున్నట్లు తెలిపారు. సమస్త లోకాలు సమస్త జనులు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు అభిషేక కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు తెలిపారు. सुतरसितरसे नमः अग्ने संवारयामव्यं भवावादसंगधे ॐ हरिकावर्णाकाशं विस्मारस्वस्तवाजनः स्वरविधोमुखाकाशोभयनायिंक्षितारिषतुः आद्यमसि सुप्रमुखि रोचिरसि तेजोसि देवोत्तम स्वच्छिद्रेण पवित्रेण वचो सूर्यस्य रश्मिभिः ॐ हरिकावर्णाकाशं विस्मारस्वस्तवाजनः या फलान् भाजयते हनः स्वसितेरवमातरः तस्मारङ्गभामोहाय शिक्षयाय जन्मदाः भोजनेदाकिनः भक्तवत्सलं भवत् सर्वत्रयोगेधाण्डसौप्रियाय भोक्सङ्कराय एकाङ्गारे रन्ध्रगासरोधनं गणेशं भोजनहन्तम् आविद्यभन्मन्तमधत्ववारे सर्वाणि रूपाणि विजित्य धीरः హరి ఓం. నా పేరు విన్నకోట శ్రీనివాస శర్మ అండి. మన వాగు సెంటర్ ఏం చేసి ఉన్న శ్రీ వడ్డేవారి దేవస్థానం అమ్మవారి దుర్గా అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ఆషాఢమాస సందర్భంగా ద్వాదశి గురువారం నాడు అమ్మవారికి పంచామృత అభిషేకం చేశామండి. రేపు ఉదయం 9 గంటలకు అమ్మవారి శారీ మహోత్సవం వాగుడు వీరాంజనేయ దేవస్థానం నుంచి ఒడ్రుపేట అమ్మవారి దేవస్థానం వరకు ఊరేగింపుగా వెళుతుందండి. ఈ అమ్మవారి అభిషేకాలు చేస్తామండి. కట్టి 4 రోజులైంది, 4 నెలలు అయింది అమ్మవారి దేవస్థానం కట్టి. ఆ ఒడ్రుపేటే కాకుండా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో సిరి సంపదలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి కడగట్ట ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు పంచామృత అభిషేకం చేశాడు అమ్మవారికి. పొద్దున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారికి అభిషేకాలు చేసాం. అనంతరం అమ్మవారికి తీర్థప్రసాద వినియోగం, అమ్మవారి గోష్ఠి కార్యక్రమం జరుగుతుందండి. అమ్మవారికి ఈరోజు సాయంత్రం నుంచి కూడా శాకంబరి ఉత్సవాలు మొదలవుతాయండి. రేపు 19, 20, 21 అమ్మవారికి శాకంబరి అలంకార ఉత్సవాలు జరుగుతాయండి. ఈ కార్యక్రమాలను ఒడ్రుపేట ప్రతి ఒక్కరూ అలా భక్తు సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నామండి. అందరూ బాగుండాలి, అందరితో మనం ఉండాలని కోరుకుంటూ నా సర్వేజన సుఖనో భవంతు సన్మంగళాని భవంతు. అమ్మవారి సంకల్పం కలిగిందండి. వాళ్ళకి ఎప్పటి నుంచో బొడ్రాయి ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కనుక ఆ దుర్గాదేవిని కనుక అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తే అక్కడ మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయండి ఆ పేటలో. ఆ మరణాలను తగ్గించడానికి ఆ కనకదుర్గ అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని అమ్మవారిని ఒడ్రుపేటను కలిసి అందరూ భక్తుల సహకారాలతో అమ్మవారిని ప్రతిష్ఠ చేశారండి. ఆ ప్రతిష్ఠ దగ్గర నుంచి మరణాలు చాలా వరకు తగ్గినాయండి. ఆ అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లవేళ ఒడ్రుపేటగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాని భవంతు.
అమూల్ బటర్ మిల్క్ ప్యాకెట్ లో పురుగులు ఉన్నాయని ఓ కస్టమర్ వీడియోను పోస్ట్ చేశాడు. గంటల వ్యవధిలోనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై స్పందించిన అమూల్ కంపెనీ ఇక నుంచి అలా జరగనివ్వబోమని కస్టమర్ కు క్షమాపణ చెప్పారు. అధిక ప్రోటీన్ మజ్జిగతో పాటు అమూల్ కంపెనీ పురుగుల్ని కూడా ఫ్రీగా పంపిణీ చేస్తుందంటూ ఓ కస్టమర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. తను అందుకున్న బటర్ మిల్క్ ప్యాకెట్ను వాటర్లో తిరుగుతున్న పురుగులను ఫోటోలో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. గంటల వ్యవధిలోనే లక్షలాది మంది ఈ పోస్టును చూశారు. అమూల్ కంపెనీ తీరుపై నెటిజన్లు కామెంట్లతో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ ఫుడ్ సేఫ్టీ అధికారుల్ని కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే అమూల్ కస్టమర్ ఒకరు తనకెదిరిన చేదు అనుభవాన్ని ట్విట్టర్లో నెటిజన్లతో పంచుకున్నారు. ఇటీవల తాను ఆన్లైన్ వేదికగా అమూల్ బటర్ మిల్క్ ఆర్డర్ చేశామని చెప్పాడు. అయితే కంపెనీ నుంచి వచ్చిన ప్యాకెట్ను విప్పి చూశాక షాక్కి గురయ్యానని వివరించారు. ప్యాకెట్లో పురుగులు కనిపించడమే కారణమని చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ తమకు ఇలాంటి అనుభవమే ఎదురైందని, అమూల్ ఉత్పత్తులు ఎవరు కొనొద్దని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ఏకంగా 4.5 లక్షల మంది చూశారు. వీడియో వైరల్ కావడంతో అది అమూల్ కంపెనీ దాకా చేరింది. దీంతో సదరు కంపెనీ వివరణ ఇచ్చింది. కస్టమర్కు క్షమాపణలు చెబుతూ మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కస్టమర్కి హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబుకు దేశ రాజధానిలోని వన్ జన్పద్ నివాసాన్ని కేటాయించిన వైనం, గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన పలువురు నేతలు. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మన నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచన. విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ ధర్నా చౌక్లో జర్నలిస్టు సంఘాలు నిరసన చేపట్టిన వైనం. నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న మీడియాపై విజయసాయిరెడ్డి అసభ్య పదజాలం సిగ్గుచేటని వ్యాఖ్య. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయిన 3 మైనర్ బాలికల్ని చాకచక్యంగా కాపాడిన హోంగార్డు సమయస్ఫూర్తిని మెచ్చుకున్న నగర డీసీపీ హరికృష్ణ. బాలికల హాస్టల్ వార్డెన్ కు తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చిన డీసీపీ హరికృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.